హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో మాతృస్వామ్య సమాజాలకు సంబంధించి ఏది నిజమైనది? అంటే ఇక్కడ మాతృస్వామ్య సమాజాలండి. అయితే మాతృస్వామ్య సమాజాలకు సంబంధించి ఏది నిజమైనది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంట స్త్రీ తల్లిదండ్రుల వద్దే ఉంటారు. వారసత్వ నియమాల ప్రకారం ఆస్తి తల్లి నుండి కుమార్తెకు వెళ్తుంది. కుటుంబంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. మేఘాలయలోని కాశీ మరియు జైంతియ తెగలకు చెందినవి మాతృవంశ సమాజాలకు ఉదాహరణలు. ఏంటి అండి? మేఘాలయాల్లోని కాశీ మరియు జైంతిక తెగలకు చెందినవి వీరు మాతృవంశ సమాజాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. ఇది మాతృస్వామ్య సమాజాలకు సంబంధించినటువంటివి సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో జనాభా విభాజకం దేనిని సూచిస్తుంది? ఏంటంటే, జనాభా విభాజకం అనేది దేనిని సూచిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జనాభా యొక్క యవ్వన వయస్సు నిర్మాణము. జనాభా యొక్క యవ్వన వయస్సు నిర్మాణాన్ని ఈ జనాభా విభాజకము సూచిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ క్రింది రాష్ట్రాల జనాభా తగ్గుతున్న క్రమంలో వాటిని అమర్చండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటంటే 3214. అంటే ఇక్కడ మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఇవి సరైన అంటే ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం ఏంటంటే మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఇవి జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే 2011లో జనాభా తగ్గుతున్న క్రమంలో అయితే ఏ రాష్ట్రాలలో తగ్గిందని చెప్పేసి చెప్పవచ్చునంటే మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని షెడ్యూల్ కులాల ఎస్సీ జనాభాకు సంబంధించిన క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. 1 మరియు 3 మాత్రమే. అంటే షెడ్యూల్ కులాలు అంటే ఇక్కడ ఎస్సీ అండి. షెడ్యూల్ కులాల జనాభాకు సంబంధించిన క్రింది ప్రకటనలో ఏది సరైనది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 1 మరియు 3 మాత్రమే. అంటే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో అత్యధిక శాతం ఎస్సీ జనాభా పంజాబ్లో ఉంది. ఎక్కడండి? పంజాబ్లో కలదు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక ఎస్సీ జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంది. అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది తెగలలో బహుభార్యత్వాన్ని పాటిస్తున్న తెగ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. బహుభార్యత్వాన్ని పాటిస్తున్నటువంటి తెగ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 3 మరియు 4. అంటే ఇక్కడ జాన్సారీస్, తోడాస్. ఈ జాన్సారీస్, తోడాస్ అన్నవి బహుభార్యత్వాన్ని పాటిస్తున్నటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద గిరిజన సమూహము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బిల్లు. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే అతిపెద్ద గిరిజన సమూహం ఏది అని అంటే బిల్లు. నెక్స్ట్, ఈ క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో ఏది తక్కువ జనాభా సాంద్రతను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అండమాన్, నికోబార్ ఈ కేంద్రపాలిత ప్రాంతాలలో కనుక చూసినట్లయితే తక్కువ జనసాంద్రతను కలిగి ఉంటుంది.
నెక్స్ట్ 2011 భారత జనగణన యొక్క తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రము అత్యధిక పిల్లల లింగ నిష్పత్తిని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఛత్తీస్గఢ్. అంటే 2011 జనగణన యొక్క తాత్కాలిక గణాంకాల ప్రకారం కనుక చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో అత్యధిక పిల్లల లింగ నిష్పత్తి కలిగి ఉంది. 2011 సంవత్సరాలలో అంచనా వేసిన ప్రకారం ప్రపంచంలోని మొత్తం జనాభాలో ఎంత శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 17.5. అంటే ప్రపంచంలోని మొత్తం జనాభాలో 17.5% మాత్రమే భారతదేశంలో నివసిస్తున్నారు. నెక్స్ట్, భారతదేశంలోని కింది రాష్ట్రాలలో అత్యధిక పట్టణ సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అత్యధిక పట్టణ సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, తమిళనాడు. తమిళనాడులో కనుక చూసినట్లయితే పట్టణ సాంద్రత అధికంగా ఉంటుంది. గణాంకాలు 2011 ప్రకారం క్రింది కేంద్ర పాలిత ప్రాంతాలలో మహిళా అక్షరాస్యత అత్యధికంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, లక్షద్వీప్. లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మహిళల యొక్క అక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర పాలిత ప్రాంతం కనుక చూసినట్లయితే లక్షద్వీప్ అండి. ఈ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంలో మహిళల యొక్క అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశ జనాభా పెరుగుదల ఈ క్రింది వాటిలో ఏ దశ గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మందగమనము. ప్రస్తుతం భారతదేశ జనాభా పెరుగుదల ఈ క్రింది వాటిలో ఏ దశ గుండా వెళుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మందగమనం యొక్క ఖచ్చితమైన సంకేతాలతో వృద్ధి రేటు. ఏంటండి అది? మందగమనం యొక్క ఖచ్చితమైన సంకేతాలతో అధిక వృద్ధి రేటును సాధిస్తుందని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క మొదట సంతానోత్పత్తి రేటు అంటే TFRను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2.4. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు అంటే దీనిని TFR అని అంటారండి. అయితే దీని యొక్క రేటు ఎంత ఉంది అని అంటే 2.4 ఉంది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత శాతంలో కింది రాష్ట్రాల్లో ఏది అతి తక్కువ వ్యత్యాసాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మేఘాలయ. మేఘాలయలో కనుక చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత అనేది తక్కువ వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మజూలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అత్యధిక జనాభా కలిగిన ద్వీపం ఏది అని అంటే మజూలీ. మజూలీ ద్వీపంలో కనుక చూసినట్లయితే ఇక్కడ జనాభా అత్యధికంగా ఉంటారు కాబట్టి అయితే ఇక్కడ అత్యధిక జనాభా కలిగిన ద్వీపం ఏంటి అని అంటే మజూలీ ద్వీపం అని చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో భారతదేశంలో వృద్ధాప్య ఆధారిత నిష్పత్తి 2011ని గుర్తించండి. ఏంటండి అది? వృద్ధాప్య ఆధారిత నిష్పత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 14.2%. వృద్ధాప్య ఆధారిత నిష్పత్తి ఎంత అంటే 14.2%. భారతదేశ జనాభా గణన 2011లో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గిరిజన ప్రజలు నమోదయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో కనుక చూసినట్లయితే అత్యధిక సంఖ్యలో గిరిజన ప్రజలు నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 2001 నుండి 2011 మధ్య అక్షరాస్యతలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బీహార్.
అంటే 2001 నుంచి 2011 మధ్య అక్షరాస్యతలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రాష్ట్రం ఇది అని అంటే బీహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 2001 నుంచి 2011 మధ్య కనుక చూసినట్లయితే అక్షరాస్యతలో అత్యధిక వృద్ధి రేటును సాధించినటువంటి నమోదైనటువంటి రాష్ట్రం ఏది అని అంటే బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 20 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 59.29%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 20 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల జనాభా శాతం ఎంత అని అంటే ఇక్కడ 59.29%. 2011లో 59.29%. ఇక్కడ 20 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ కలిగిన వాళ్ళ యొక్క జనాభా 59.29% కలదు. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని కింది తెగలలో ఏది ప్రధానంగా గొర్రెల పెంపకంలో పాల్గొంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బోటియా. బోటియా తెగ అనేది ప్రధానంగా గొర్రెల పెంపకంలో పాల్గొనడం. అంటే ఈ బోటియా అనే తెగ ఉంది కదండి, అయితే ఈ తెగ గొర్రెల పెంపకంలో పాల్గొంటుంది. ఎక్కడండి? ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జనాభా యొక్క వేగవంతమైన వృద్ధి దశ ఈ క్రింది ఏ కాల వ్యవధి మధ్య ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భారతీయ జనాభా యొక్క వేగవంతమైన వృద్ధి ఏ కాల వ్యవధి మధ్య ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 1951 నుంచి 1981. ఎప్పుడెప్పుడండి? 1951 నుంచి 1981 వరకు భారతీయ జనాభా యొక్క వేగవంతమైన వృద్ధి రేటు ఈ కాల వ్యవధి అంటే 1951 సంవత్సరం నుంచి 1981 సంవత్సరం వరకు ఉందని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, పట్టణాలు మరియు నగరాల నికర జనాభా పెరుగుదలను ఈ క్రింది పదాలలో ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పట్టణ వృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గల జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి 382. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో జనసాంద్రత 382 కలదు. ఈ క్రింది వాటిలో తోడా తెగ యొక్క అసలు నివాస ప్రాంతము ఏదండి? అది తోడా తెగ యొక్క తోడా తెగ యొక్క అసలు నివాస ప్రాంతం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి నీలగిరి కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి 1 లేదా 2 కాదు. అంటే ఇక్కడ శిశు మరణాల రేటు పుట్టిన తర్వాత 1 నెలలోపు శిశువుల మరణాన్ని పరిగణలోనికి తీసుకుంటుంది. నెక్స్ట్, శిశు మరణాల రేటు అనేది సంవత్సరంలో 100 సజీవ జననాలకు ఒక నిర్దిష్ట సంవత్సరంలో శిశు మరణాల సంఖ్య. అంటే ఇక్కడ 1 లేదా 2 ఇవి 2 సరే. అంటే ఇక్కడ శిశు మరణాల రేటు అనేది పుట్టిన తర్వాత 1 నెలలోపు శిశువుల మరణాన్ని పరిగణలోకి తీసుకుంటుందండి, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, శిశు మరణాల రేటు అనేది సంవత్సరంలో 100 సజీవ జననాలకు ఒక నిర్దిష్ట సంవత్సరంలో శిశు మరణాల సంఖ్య అనేది ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పవచ్చును. అంటే రైట్ ఆన్సర్ కాదని చెప్పవచ్చును. నెక్స్ట్, జనాభా గణన 2011 ప్రకారం భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది తక్కువ జనాభా సాంద్రతను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అరుణాచల్ ప్రదేశ్. అంటే తక్కువ జనాభా సాంద్రతను కలిగి ఉన్నటువంటిది ఏంటిదండి? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ గ్రామీణ జనాభా నిష్పత్తి ఈ క్రింది వాటిలో సుమారుగా ఎంత ఉండును? ఆన్సర్ ఆప్షన్ డి అండి 31 మరియు 69, 31:69 నిష్పత్తి కలదు.
అంటే పట్టణాలలో, గ్రామాలలో నివసించేటటువంటి జనాభా నిష్పత్తి 31:69 కలదు. అంటే పట్టణ జనాభా చూసినట్లయితే 31 అండి. గ్రామీణ జనాభా చూసినట్లయితే 69 కలదు. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో జనాభా పరంగా బీహార్ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, థర్డ్. అంటే 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే దేశంలో మన జనాభా పరంగా బీహార్ రాష్ట్రం ర్యాంక్ ఎంత అంటే థర్డ్ ర్యాంక్ అని చెప్పేసి చెప్పవచ్చును. ద్రావిడియన్ జాతులు ప్రధానంగా భారతదేశంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో పరిమితమై ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దక్షిణ భారతదేశము. అంటే దక్షిణ భారతదేశానికి పరిమితమై ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చును. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏంటండి, అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హర్యానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది అంటే హర్యానా అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.